టు ఉషా సురేష్. ఈరోజు నేను ఒక పర్ఫెక్ట్ టైం పాస్ ఫర్ కిడ్స్ ఇన్ సమ్మర్ది ఒకటి చూపిపోతున్నాను. ఒక బెస్ట్ థింగ్ అమెజాన్. ఎస్, నేను అది బయట కొన్నా, బట్ యూ విల్ ఫైండ్ ఇట్ అమెజాన్ ఆల్సో. సో అది ఏంటిదంటే టెంట్ హౌస్. అది ఫస్ట్ పేరెంట్స్ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కట్టడానికి. దాని తర్వాతకి పిల్లల్ని వదిలేయండి, వాళ్ళు ఎంజాయ్ చేసేస్తారు. అలా నేను కొన్నాను అనమాట. నేను లైక్ మా బ్రదర్కి ఇవ్వడానికి కొని ఉండే, మా కజిన్కి, అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. సో ఇప్పుడు దాన్ని ఎలా కట్టాలి అని నా థింగ్లో మీకు షేర్ చేయబోతున్నాను, నా దీంట్లో. సో కమ్ ఆన్, లెట్స్ గో. సో ఇప్పుడు టెంట్ హౌస్ ఎలా కట్టాలో చెప్తాను రండి. సో ఆ బాక్స్ ప్యాకేజింగ్ అనేది ఇలా వస్తుంది. పేరెంట్స్కి హెల్ప్ అవ్వడానికి అయితే బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇచ్చారు మనకి. సారీ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మనకి వార్నింగ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ అవసరం లేదు, బట్ ఇవి పేరెంట్స్కి హెల్ప్ అవ్వడానికి ఇన్స్ట్రక్షన్స్. అండ్ లోపల ఏవేవి ఐటమ్స్ ఉన్నాయని ఇక్కడ చూపించారు, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూపించారు లోపల ఏవి ఐటమ్స్ ఉన్నాయి అనేసి. సో ఆ ఐటమ్స్ని ప్రాపర్గా అన్నీ వచ్చాయా రాలేదా అని పక్క చూసుకోండి. అండ్ దీంతో పాటు మీకు ఒక టెంట్ వచ్చేస్తుంది. ఇలా ఒక టెంట్ లాగా ఒకటి వస్తుంది, చాలా డెలికేట్. పిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి కట్టేటప్పుడు. కట్టినాక నథింగ్ విల్ హ్యాపెన్ టు దిస్ టెంట్. సో ఇది పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. సో ఈ కాటన్ బాక్స్లో మనకి అన్నీ ఉంటాయి, బిల్డ్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ. ఏవి స్క్రూ డ్రైవర్స్, హ్యాండ్స్ ఏమొద్దండి, ఉత్తిగా అటాచ్ డిటాచ్ అంతే ఒకటే వస్తుంది. ఇది అటాచబుల్ అండ్ డిటాచబుల్. ఆ టెంట్ హౌస్ వచ్చేసి సంథింగ్ ఇట్ విల్ బి లైక్ దిస్. సో చాలా ఫన్ ఉంటుంది పిల్లలకు ఆడుకోవడానికి. అండ్ సైడ్స్కి ఇక్కడ 2 విండోస్ వస్తాయి మీకు, అండ్ ఫ్రంట్ ఒక డోర్ వస్తుంది. చాలా ఫన్ ఉంటుంది. ఇప్పుడు కట్టడం ఎలానో చూస్తున్నాం. సో ఫస్ట్ మనము అన్నీ తీసుకున్నాం బయటికి. ఇలా కొన్ని కట్టలు వస్తాయి. సో కట్టడానికి వచ్చిన బాధపడకండి. చూడండి, దీ స్టిక్స్ విల్ బి లైక్ ఫర్ 3 డిఫరెంట్ సైజెస్లో మీకు స్టిక్స్ వస్తాయి. ఇక్కడ ఏవేవి 4 డిఫరెంట్ సైజెస్లో వస్తాయి. అండ్ ఇక్కడ ఏమేమి స్టిక్స్ వస్తాయి, ఎన్నెన్ని స్టిక్స్ వస్తాయి. అండ్ ఇవేమో 2 అటాచ్ చేయడానికి, ఈ స్టిక్స్ని 2 స్టిక్స్ అటాచ్ చేయడానికి ఇవి వాడతాము. సో ఇవి కూడా ఎన్ని వస్తాయి అనేది చూపిస్తాం. 2 డిఫరెంట్ జాయింట్స్ ఉంటాయి. ఇది 1 జాయింట్, ఇది 1 జాయింట్. 2కి డిఫరెన్స్ ఉంటాయి. ఇదేమో వైడ్ ఎక్కువ ఉంటుంది కిందకి, ఇక్కడ వైడ్ ఎక్కువ ఉంటుంది. ఇదేమో వైడ్ తక్కువ ఉంటుంది. ఇట్లా పేపర్ మీద చూపిస్తే మీకు కష్టమవుతుంది అనేసి నేను ఐఎమ్ షోయింగ్ ఇట్ ఆన్ ద రియల్ వే. ఫస్ట్ స్టిక్స్ అన్నిటిని మీరు హైట్ వైజ్గా, లెంత్ వైజ్గా అరేంజ్ చేసుకోవాలి. అలా అయితే మీకు కట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, దాని తర్వాతకి మనకి ఎస్. సో ఇప్పుడు ఈ గార్డెన్ పక్కన పెట్టుకోండి. ఇలాంటివి మీకు జాయింట్స్ వస్తాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 to 15 లాగా అండి. మనకి వచ్చేది కొన్ని మాత్రం 6 and 4 ఒక 10 వస్తాయండి అప్రాక్సిమేట్లీ చెప్తున్నా. 10 వస్తాయి. అది మీ టెంట్ హౌస్ వెడల్పు అండ్ హైట్ బట్టి మీకు ఆ జాయింట్స్ వస్తాయి. నాది మాత్రం ఇది చిన్నదే కాబట్టి ఐఎమ్ గెటింగ్ 10 ఫర్ ద జాయింట్స్ అనమాట. సో ఇలా పొడవు ఉండే జాయింట్స్, ఇటు కింద పొడవు ఉండే జాయింట్స్ మనకి వచ్చేసి 4 వస్తాయి అన్నమాట. ఇలా పొడవు ఉండే జాయింట్స్ 4 వస్తాయి. అండ్ ఇలా పొట్టిగా ఉండే జాయింట్స్, ఎక్కువ వెడల్పు స్ట్రెచ్డ్ ఉండకుండా పొట్టిగా ఉండే జాయింట్స్ ఎస్ చూడండి. ఇప్పుడు ఇవి మాత్రం మనకి 6 వస్తాయి అండ్ ఇవి 4 వస్తాయి. సో చూడండి డిఫరెన్సెస్ మీకే అర్థమవుతుంది. ఇది ఎక్కువ వైడ్ ఉంది, తక్కువ వైడ్ ఉందండి, రైట్? సో ఇప్పుడు మనము కట్టలన్నిటిని అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇవి కూడా డిఫరెన్షియేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో గర్ల్స్ అరేంజ్ చేసుకోండి. ఎస్, కట్టలు ఇవన్నీ డిఫరెన్షియేట్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు చూడండి మీరు ఇలా కట్టలకి సైజెస్ వస్తాయి. ఇది ఫస్ట్ సైజ్, సెకండ్ సైజ్, థర్డ్ సైజ్, ఫోర్త్ సైజ్, అలా ఎన్నెన్ని ఉన్నాయని కూడా మీకు చూపిస్తున్నారు చూడండి.
అంటే ద లార్జెస్ట్ ఆఫ్ ఆల్. ఇది A1 ఎన్ని 91 సెంటీమీటర్స్. ఇది 5 స్టిక్స్ వచ్చాయి చూడండి మీరు. 1 2 3 4 5 స్టిక్స్ వస్తున్నాయి. అండ్ ఇది B1 వచ్చేసి 7128. ఇదేమో 2 స్టిక్స్. సెకండ్ వన్ 2 స్టిక్స్ వచ్చినాయి. ఓకే. అండ్ C1 67.9 సెంటీమీటర్స్. అది 4 స్టిక్స్ వచ్చాయి చూడండి. 1 2 3 4 ఇలా హైట్ వైజ్గా మీరు అరేంజ్ చేసుకోండి. అలా D1 48 సేమ్ 4 స్టిక్స్. ఇక్కడ 4 స్టిక్స్ అని ఇచ్చారు, 4 స్టిక్స్ వచ్చాయి. అండ్ ఈ KV అని ఎందుకు చూపిస్తున్నారంటే ఇదేమో కే షేప్ లాగా కొంచెం ఉంటుందండి, కనిపిస్తుంది మీకు. అండ్ ఇదేమో కొంచెం ఎల్ షేప్ లాగా అనిపిస్తుంది చూస్తే ఇలాగా. సో అందుకే K అండ్ L అనేసి డిఫరెంట్గా చూపించినారు. ఇలాంటి K అంటే వైడ్ స్ప్లిట్ ఉన్నవేమో 4 వస్తాయి. అండ్ L అంటే లో స్ప్లిట్ కొంచెం ఓన్లీ 90 degrees ఉన్నవేమో 66 వస్తాయి అన్నమాట మీకు. సో ఇప్పుడు ఇట్లా అరేంజ్ చేసుకోండి మీకు అందరూ, అప్పుడు ప్రాపర్గా అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఫాలో అయిపోదాం రండి. సో ఫస్ట్ తన ఏ స్టిక్ ఒకటి పెద్ద తీసుకో, ఏ స్టిక్. ఓకే, మనం బిల్డ్ చేద్దాం. కనిపిస్తుంది ఎస్. సో ఏ స్టిక్ తీసుకొని ఒకటి వీ షుడ్ జాయిన్ ఇట్ విత్ ఎల్. సో ఎల్ని ఎలా జాయిన్ చేస్తామంటే ఒకటి ఇలా పైన జాయిన్ చేయకుండా సైడ్స్వి 2 జాయిన్ చేయాలి. సైడ్ తర్వాత పక్కన బి జాయిన్ చేయాలి, ఇటు పక్కన. ఓకే. అండ్ ఎల్ జాయిన్ చేయాలి సేమ్ సైడ్. మళ్ళీ నెక్స్ట్ ఏ తీసుకోవాలి. సేమ్ అలానే మనకి ఒక లెంత్ చూడండి, మీకు డబ్బాలాగా చూపిస్తాను ఇప్పుడు. ఇవి కొంచెం వైట్ ఉండేసరికి మీకు అంత ప్రాపర్గా కనిపించలే. నెక్స్ట్ ఎల్ తీసుకొని ఇంకో బి జాయిన్ చేయాలి. అప్పుడు ఒక ఇక్కడ ఇంకో ఎల్ తీసుకొని పర్ఫెక్ట్గా మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఫిట్ చేసుకోండి. ఇప్పుడు ఎంత ఆడినా కూడా ఊడిపోదు. చూడండి ఇట్లా మీకు ఒక స్క్వేర్ బాక్స్ లాగా అవుతుంది. ఇలా ప్రాపర్ గట్టి స్క్వేర్ అంటే బేస్. ఇది యాక్చువల్లీ బేస్, స్క్వేర్ బేస్ లాగా అవుతుంది. ఇప్పుడు ఈ బేస్ని తీసుకోవాలి. అండ్ ఇవి 4 అన్నాక 6లో 4 పోతే 2 ఉంటాయి కాబట్టి ఇంకా 2 ఎల్ షేప్స్ మాత్రమే మనకు ఉంటాయి. సో నెక్స్ట్ ఇటు ఈ పాయింటెడ్ ఎడ్జ్ వైపు మనము పెట్టబోతున్నాము సి కట్ట. 4 ఎడ్జెస్కి సి పెట్టాలి. 4 ఎడ్జెస్కి సి ఫిక్స్ చేసుకోవాలి మనము. 4 C's ఉన్నాయి కాబట్టి 4 ఎడ్జెస్కి 4 C's. ఇప్పుడు టెంట్గా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కొంచెం క్యూబ్ లాగా కనిపిస్తుంది, బట్ అప్పర్ పోర్షన్ లేదు. కానీ సో ఇట్లా అయిపోయినాక మనము 4 కేస్ ఉంటాయి మనకి. 4 కేస్ని అటాచ్ చేసుకోవాలి. ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఇలా ఒక మాదిరిగా ఇటువైపు ఏమో చూడండి, ఇటువైపు ఏమో మనకి అటు ఇంకో కే ఇట్లా అటాచ్ అవ్వడానికి ఒక లైన్, అండ్ ఇటువైపు ఏమో ఇలా హౌస్ షేప్ రావడానికి ఒకటి సైడ్. ఓకే, ఇటు సో చూసుకోండి, మీరు చూసుకొని పర్ఫెక్ట్గా అటాచ్ చేసుకోండి. ఇలా ఒక పర్ఫెక్ట్ షేప్ అండ్ సైజ్ వైజ్గా మీరు అటాచ్ చేసుకోండి. ఇలా సో ఇలా మనం అన్ని కేస్ని ఇలాగా అటాచ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా మనకు మారిపోతుంది. ఇప్పుడు మనకి లాస్ట్ మిగిలింది 2 D's and 1 A. 4 D's and 1 A. సో ఇవి మనం తీసుకోవాలి. సో ఈ బీస్ని తీసుకొని ఇక్కడ సారీ గైస్, మనకి ఏస్ కూడా మిగులుతాయి. ఏస్ 3 మిగులుతాయి. సో ఆ 3 ఏస్ని ఆ 3 ఏస్లలో ఒకటి సైడ్కి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మనం ఇటు సో గైస్ ఇప్పుడు మీకు లాస్ట్కి
ఇవి ఇట్లా బిల్డ్ చేసినాక 3 A's ఇంకా 4 D's ఒకసారి 4 D's మిగులుతాయి. సో ఇవి ఫస్ట్ మనం A'స్ని ఇటు ఇట్లా 2 ఫిక్స్ చేసుకోవాలి. 2 ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు 2 A's జాయిన్ చేసుకోవాలి. ఇటు అండ్ ద సేమ్ ఆపోజిట్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా A's జాయిన్ చేసుకోవాలి. ఓకే, A'స్ని జాయిన్ చేసినాక అయిపోయింది. ఇప్పుడు మనము ఒక్క A మిగులుద్ది అండ్ 4 D's మిగులుతాయి. ఇప్పుడు ఈ D'స్ని తీసుకుపోయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా 4 ఎడ్జెస్కి ఫస్ట్ మీరు పెట్టండి, ప్యారలల్గా పెట్టండి. ఇలాగా మన తర్వాత ఈ 2 L's మిగులుతాయి. ఇట్లా 2 L's మిగులుతాయి. మనం దీన్ని తీసుకుపోయి ఈ రెండింటికి ఇట్లా అండ్ పైన ఒక పాయింటెడ్ ఎడ్జ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. తర్వాత ఒక లార్జ్ కట్ ఉంటుంది చూడండి, మీకు ఇలా పైన ఇట్లా పైన పాయింటెడ్ ఒకసారి ఇట్లా చేరి ఇట్లా ఇవి రావాలి అండ్ ఒక పాయింటెడ్ ఎడ్జ్, దాన్ని ఒక ఏతోని సేమ్ అండ్ నా 10,000 ఎస్ ఇలా బేసిక్ స్ట్రక్చర్ అయితే అయిపోయింది. పర్ఫెక్ట్. నెక్స్ట్ హార్డెస్ట్ స్ట్రక్చర్. ఎస్, నెక్స్ట్ అటాచ్ మన టెంట్. సో ఫస్ట్ మీరు జాగ్రత్తగా పిల్లలు చేయకండి, దీన్ని పెద్దలు హెల్ప్ చేయండి. అది పట్టేసుకుంటాం. ఆగాదు. ఎస్, విండో చూడరా కాబట్టి ఇది పైన వీటెట్లో తక్కువ అయింది. ఎస్, సో ఇలా ఒక్క సెకండ్ ఆగుతాను, అది ఫిక్స్ అవ్వాలి. గుంజండి, అడ్జస్ట్ మొత్తము అడ్జస్ట్ చేసుకొని మాది ఒక్కటి చినిగింది చాలా కొంచెం. ఇలా మనకి 2 ప్యారలల్ ఇంకో ఇలా వచ్చేస్తుంది లాస్ట్కి. సారీ ఉల్టా ఇట్లా వచ్చేస్తుంది. will be the door in which you can go inside అన్నమాట. అండ్ ఇక్కడ మీకు లోపలికి వెళ్ళంగానే we will have 1 window and 2 windows అయితే ఉంటాయి. అండ్ ఈ డోర్ని మీరు ఎలా పెట్టుకోవాలి అంటే, సో ఇప్పుడు వీటిని ఈ డోర్ని మనకి కొంచెం గాలి అయితే విండోస్ నుంచి వస్తుంది, పర్వాలేదు. అండ్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ యూ కెన్ హ్యాంగ్ ఇట్ లైక్ దిస్. ఇదేం పోదు, ఇలా ఉండిపోతే యూ కెన్ గో అవుట్ అండ్ కమ్ ఇన్. ఓకే, ఇప్పుడు మీకు మొత్తం ఫుల్ టూర్ ఆఫ్ ద హౌస్ చూపిస్తాను. సో చెప్పాను కదా, ద బెస్ట్ టైం పాస్ ఫర్ కిడ్స్ ఇన్ ద సమ్మర్. సో టెంట్ హౌస్లో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో పక్కా ఒకసారి కట్టుకోండి టెంట్ హౌస్ని అండ్ పక్కా ట్రై చేయండి.
సో ఇలా చూసాను కదా, సూపర్ ఉంది టెంట్ హౌస్. ఇంట్లో టాయ్స్ పెట్టుకుని ఆడుకోవచ్చు, ఫుడ్ పార్టీ ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇట్స్ వెరీ గుడ్. అండ్ లాస్ట్లీ బాయ్. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నది. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్.